హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ హెల్దీ అయిన రెడ్ రైస్తో దోశ ఎలా చేయాలి. దీనికి ఒక మంచి కుర్మా రెసిపీ కూడా చూడబోతున్నామండి. రండి, రెడ్ రైస్ దోశ విత్ ఆలు కుర్మా ఎలా చేస్తామనేది చూస్తాం. ఫస్ట్ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం బియ్యంని నానబెట్టాలి. రెడ్ రైస్ ఒక కప్పు తీసుకోండి, ఇడ్లీ రైస్ ఒక కప్పు తీసుకోండి. ఇవి రెండింటిని ఒక బౌల్లో వేసుకోండి. మనం తీసుకున్న కొలతకు 3/4 కప్పు అంతా మినపప్పు తీసుకోండి. అలానే చన్నదాలు వచ్చి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. మెంతులు 1 టీ స్పూన్ తీసుకోండి. ఇవి అన్నిటినీ 2-3 సారి శుభ్రంగా కడిగి నీళ్ళేసి 4 గంటలు నానబెట్టండి. ఈ విధంగా నానబెట్టిన ఈ రైసు మినపప్పు అన్నీ కలిపి 4 అవర్స్ తర్వాత అండి మనము గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మనం మినపప్పు వాడుతున్నాం కాబట్టి మనం ఐస్ వాటర్ని లైట్గా జల్లుతూ మనం పిండి అనేది రెడీ చేసామంటే మనకు పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. ఐస్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్ అని వేసి మనం పిండి అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పిండి చేస్తున్నప్పుడు పిండి అనేది మనకు సాఫ్ట్గా దొరుకుతుందండి. చూడండి, పిండి చాలా మెత్తగా మనకు దొరికింది. ఇప్పుడు ఈ పిండిని మనం ఫర్మెంట్ అనేది చేయాలండి. దానికోసం ఈ పిండిని ఒక బౌల్కు మార్చుకొని 8 గంటలు వదిలేయండి. ఇప్పుడు కుర్మా అనేది రెడీ చేయాలి. దానికి ఒక పేస్ట్ రెడీ చేయాలండి. 1/2 కప్ కోకోనట్, కారంకు తగ్గినట్టు మనకు గ్రీన్ చిల్లీ, అలానే కొరియాండర్ స్టెమ్ వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చినట్టు తీసుకోండి. దాల్చిన చెక్క, ఏలకులు, క్రాంబు, సోంబు, గసగస, అలానే మనకు మిరియాలు, జీడిపప్పు, ఇవి అన్నీ కూడా కొలతకు తగినట్టు మనము ఈ కోకోనట్తోనే వేసి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. ఈరోజు మనం ఇక్కడ పుట్నాలు కూడా వాడుతున్నాం. ఈ పుట్నాలు అనేది మనకు గ్రేవీని థిక్నెస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి. అందుకని దాన్ని కూడా వాడుతున్నాం. ఇవి అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనకు కుర్మాకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ అనీసు, 1 ఏలకులు, అలానే అండి వాసన కోసం ఫినల్ సీడ్స్ కూడా కొద్దిగా వేస్తున్నాము. ఇవి అన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు బ్రౌన్ కలర్ రావాలన్న అవసరం లేదు. లైట్గా మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి దాన్ని పచ్చి వాసన అనేది వెళ్తున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర ఆకు కూడా వేయబోతున్నామండి. ఇవి 2 కలిపి 2 టీ స్పూన్ అంతా ఉంటే సరిపోతుంది మనకు. ఇది ఫ్లేవర్ కోసమే. మనం ఆల్రెడీ మసాలా అనేది గ్రైండ్ చేసాం కాబట్టి ఇది చాలా కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద టొమాటో లేదా 2 మీడియం సైజ్ టొమాటోని ఇలా కట్ చేసి దాన్ని కూడా ఈ ఆనియన్తో సగా వేసేసి 2 మీడియం సైజు ఆలుని 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. దాన్ని కూడా ఆనియన్తో పాటు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ ఆలుతో సహా వేసేసి మనం ఈ మసాలా వెజిటబుల్కి బాగా పట్టినట్టు కోట్ అయినట్టు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఈ కుర్మాకు కావాల్సినంత నీళ్ళు అనేది వేసి బాగా కలుపుకోండి. ఇది మనకు పాయ టేస్ట్లో ఉంటుందండి. దానికోసం మనకు ఇక్కడ వాసన అనేది ఎక్కువ ఉండాలని 3/4 టీ స్పూన్ అంతా గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నామండి. అప్పుడే మనకు ఆ పాయ టేస్ట్ అనేది ఫీల్ అవుతాము. మనం చేస్తున్న కుర్మాకు సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ పెట్టి తీసుకున్నారంటే మీకు ఈ ఆలు కుర్మా అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. చూడండి, మనము దీంట్లో పసుపు కానీ చిల్లీ పౌడర్ కానీ వాడలేదు కాబట్టి ఇది నేచురల్గా మనం మసాలాస్ కలర్స్తోనే ఉంటుందండి. అంతే, చాలా ఈజీగా మనకు ఈ కుర్మా అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా మనకు పాయ టేస్ట్ అనేది వస్తుందండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ. మనం దీన్ని పొయ్యి నుంచి ఒక బౌల్కు మార్చడానికి ముందు కొద్దిగా కొత్తిమీర ఆకు అనేది వేసేసి ఒక్కసారి కలిపేసి మనం
బౌల్కు మార్చుకున్నామంటే మనకు సూపర్గా ఈ ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఈ ఆలు కుర్మాని బౌల్కు మార్చుకున్న తర్వాత కొత్తిమీర కాడతో మనము దీన్ని డెకరేట్ చేసుకోవడమే. అంతే, మనకు కుర్మా అనేది సూపర్గా రెడీ అయిపోయింది. రండి ఇప్పుడు దోశ అనేది ఎలా రెడీ చేస్తామనేది చూస్తాము. ఆల్రెడీ మనం పిండి అనేది నానబెట్టేసి రుబ్బి బౌల్లో పెట్టి 8 గంటలు ఫర్మెంట్ అవ్వడానికి వదిలేసామండి. ఉప్పు అనేది దాంట్లో యాడ్ చేయలేదు. రండి పిండి అనేది ఏ విధంగా ఫర్మెంట్ అయిందనేది చూస్తాము. 8 గంటల తర్వాత చూస్తే మనకు పిండి సూపర్గా ఫర్మెంట్ అయి వచ్చిందండి. ఇప్పుడు వరకు మనం దీంట్లో ఉప్పు అనేది యాడ్ చేయలేదు. మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్కు తీసుకొని మనకు దోశకి సరిపడా ఉప్పు అలానే నీళ్ళు 2 వేసి బాగా కలుపుకున్నామంటే మనకు దోశ బ్యాటర్ రెడీ అండి. పొయ్యి మీద దోశ ప్యాన్ అనేది పెట్టేసి వేడి అయిన తర్వాత దోశ అనేది వేయడమే. ఎప్పుడైనా సరే అండి, మిల్లెట్స్తో కానీ లేదు ట్రెడిషనల్ రైస్తో కానీ మనం పిండి అనేది రెడీ చేస్తున్నప్పుడు ఉప్పు అనేది మీరు ఫర్మెంట్ అవడానికి ముందే వేస్తే మనకు ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. దానికోసం ఉప్పు అప్పటికప్పుడు మీరు కలిపి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి సూపర్గా మనకి ఇక్కడ దోశ అనేది రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు తింటున్న ఈ వైట్ దోశకింత ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ టైంలో ఇది మనం ఆరోగ్యంకు మంచిది కూడా అండి. ఓన్లీ వైట్ దోశ వైట్ ఇడ్లీ తినకుండా అప్పుడప్పుడు మనము రెగ్యులర్గా ఈ విధంగా ట్రెడిషనల్ రైస్తో కానీ లేదా మిల్లెట్స్తో కానీ మనం ఫుడ్ హ్యాబిట్ని మార్చుకున్నామంటే అది మనకు చాలా బలం అనేది ఇస్తుందండి. అంతే, సూపర్గా రెడ్ రైస్తో ఒక దోశ, దానికి తగినట్టు ఆలుతో పాయా టేస్ట్లో ఒక కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు మనం చేసిన ఈ రెడ్ రైస్ దోశ విత్ ఆలు కుర్మా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.